జీఎన్ఎన్ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. నేర్చుకోవడని నేర్చుకో, లర్నింగ్ టు లర్న్ అనే మన శీర్షికలో మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వై డు యూ లర్న్ ఆర్ వై డు వీ లర్న్ అనే ఈ ప్రశ్నకు సమాధానం, మనిషి నేర్చుకోవడం మనిషి తన పరిసరాల్లో, తన జీవన విధానంలో ఎదగడానికి, నేర్చుకోవడం తన సంపాదన పెంచుకోవడానికి, సంపాదించడానికి ఉద్యోగము అనే పదాన్ని ముడిపెడతారు. కాదు, ఏదో విధంగా ఆహారాన్ని సంపాదించుకోవడం, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవడం అనేది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. మనం ఇదివరకే అనుకున్నాం. నేర్చుకోవడం అనేది జరగకపోతే ప్రోగ్రెస్సే లేదు అంటాం. కాబట్టి నేర్చుకోవడాన్ని నేర్చుకో అనే శీర్షికలో నెక్స్ట్ రాబోయే కాన్సెప్ట్స్లో మరిన్ని టెక్నిక్స్ మనం నేర్చుకుంటాం. కాబట్టి నేర్చుకోవడం ఎందుకు అంటే, మనిషి జీవన విధానాన్ని, పరిపక్వతను, పరిణితిని సాధించడం కోసం. ఈ నేర్చుకోవడం అనే పదంపై సైకాలజీలో అభ్యసనము అంటూ ఉంటారు. అంటే ప్రాక్టీస్ అనే అర్థం. యాక్చువల్గా అంటే లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాక్టీస్. సో మనం వాట్ టు లెర్న్, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే లైఫ్ ప్రశాంతమైన జీవన విధానం వైపు వెళ్తుంది. ఈ మాటల్లో నేను ఒక ఉదాహరణను మీకు అందించదలుచుకున్నాను. ఈ సాహిత్యంలో నా టీచింగ్ లెర్నింగ్ ప్రయాణంలో ఒక లిటరేచర్లో ఒక చోట పించ్ వైఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది చిన్న స్టోరీ. దాంతో మీకు చాలా బాగా అర్థమవుతుంది, వినడానికి కూడా బాగుంటుంది. ఒకడు డిగ్రీ పాస్ అయ్యి ఒక సిటీలో ఉద్యోగం చేయాలని వెళ్తాడు. వాడు పల్లెటూరులో చదువుకున్నాడు కాబట్టి చాలా సంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన విధానం, అశ్లీలంగా ఉన్న అమ్మాయిలంటే అది వానికి ఇష్టం లేదు. ఓ విధంగా ఓ సంప్రదాయమైనటువంటి ఆలోచన విధానం వాడిది. సరే, ఉద్యోగానికి నగరానికి వచ్చాడు. ఆ నగరంలో ఉద్యోగం వేట మొదలెట్టాడు. కొంచెం ఆశయంగా ఉంటుంది ఇక్కడ. అతనికి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందంటే, అనుమానించబడే భార్యల సంఘానికి అధ్యక్షుడు కూడా ఉంటాడు. అనుమానించబడే భార్యల సంఘం అంటే అది కథనం. ఎవరెవరైతే భార్యలను అనుమానిస్తారో వాళ్ళందరూ ఆ సంఘంలో చేరుస్తారు. వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. ఏది వద్దనుకుంటాడో ఆ వద్దనుకున్న ప్రదేశంలో మనకు ఉద్యోగం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఆలోచన విధానం, ఆ సంఘంలో ఉండే వాళ్ళ జీవన విధానం ఇతనికి ఇష్టం లేకపోయినా చూస్తూ గడుపుతాడు. ఇతనికి ఒక కోరిక పడుతుంది, నేను ఒక పల్లెటూరు అమ్మాయిని, అమాయకురాలను, చదవడం రాయడం రాని దాన్ని, ఏం చెప్తే అది సైలెంట్గా వినేదాన్ని పెళ్లి చేసుకోవాలని వాని కోరిక. కారణం, వాడికి అలాంటి అమ్మాయి తన చెప్పు చేతుల్లో ఉంటుంది, తను అనుకున్నట్టు జీవితం గడపచ్చును అనేది అతని ఉద్దేశం. సరే, ఒక పల్లెటూరుకి వెళ్తాడు. ఆ పల్లెటూరులో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి అమాయకురాలా కాదా తెలుసుకోవాలనే తపన. దానికి కొన్ని పరీక్షలు పెడతాడు ఆమెకు తెలియకుండా. ఆ పరీక్షల్లో ఆమె అమాయకురాలను నెగ్గితే అప్పుడు పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇక్కడ
ప్రేమ అనే వ్యవహారం ఏం లేదు. ఆమెను చూసి ప్రేమలో పడ్డం, ఆమె వెంటబడ్డం అలాంటివి ఏం లేవు. ఇతను చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ మైండ్ సెట్ అవుతుంది. సరే, అందరూ పల్లెలో బావుల దగ్గర నీళ్ళు తీసుకెళ్ళడం అనే కామన్ కాంగ్రిగేషన్ మనం చూస్తాం. ఇతను బావి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసి అమ్మాయి ఎవరు ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుంటాడు. అమ్మాయి రోజు మౌనంగా రావడం, మౌనంగా వెళ్ళడం, ఆమె చేసే యాక్టివిటీస్ అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఆమెను ఫ్రెండ్స్ తోటి పరిచయం చేసుకొని ఒక గ్రూప్ డిస్కషన్స్ పెట్టి ఆ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళ ప్రశ్నల మధ్య ఆమె సమాధానాలు ఎట్ట చెప్తుందో అని ఒక పరీక్ష పెడతాడు. ఆ గ్రూప్ డిస్కషన్లో అందరూ మాట్లాడతారు కానీ ఆమె మాట్లాడదు. ఆమె మాట్లాడడానికి ఆమె నాలెడ్జ్ లేదు. ఫైనల్గా ఆ అమ్మాయి ఆ పరీక్షలో ఏమీ మాట్లాడలేదు కాబట్టి సెలెక్ట్ అయిపోద్ది. అమాయకురాలే కదా కావాలి కాబట్టి. అట్లాగా 2-3 పరీక్షల్లో ఆమె నెగ్గడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీ అమ్మాయి ఏం చదువుకుంది ఏమి అని చదువు లేదు ఏం లేదు, అమ్మాయి మౌనం, అమాయకత్వం, ఆమెకున్న క్వాలిఫికేషన్స్, ఆమెకి ఎలాంటి నైపుణ్యాలు లేవు, ఆడడం పాడడం అట్లాంటివి అంత ఏం లేవు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. పేరెంట్స్ తోటి ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. మీకు అనుకోవచ్చు ఈ కథకు నేర్చుకోవడానికి ఏం సంబంధం అని. చాలా ఉంది. ఈ అమ్మాయిని సిటీకి తీసుకెళ్తాడు. ఓ చోట ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఆమె నుంచి ఇంట్లో ఫోన్లు, టీవీలు, కమ్యూనికేషన్కి సంబంధించినవి, ఎంటర్టైన్ సంబంధించినవి ఏమీ ఉండవు. ఖాళీగా వండుకోవడం, తినడం అనే చిన్న చిన్న విషయాలు తప్ప వేరేటి ఏమి ఉండవు. ఆమె అందులో ఉంచేసి ప్రతిరోజు ఇంటికి తాళం వేసి ఇంత లాక్ వేసి అతను కిటికీలు మూసి తన ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఈ అమ్మాయికి తను ఎక్కడున్నానో తనకే తెలియదు. తన భర్తే తన ప్రపంచం. తన చుట్టూ ఎవరుండారో అసలు సిటీ పేరేంటి ఏమీ తెలియదు ఆమెకు. ఆమెకు తెలిసిందల్లా ఒకటే, భర్త బయటకు వెళ్ళడం, తను ఇంట్లో ఉండడం, అతను తలుపు తీసుకొని లాక్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళవడం, వండి పెట్టడం, 1-2 గంటలు గడపడం, అతను వెళ్ళిపోవడం. ఇక ఆమె ఆ చీకటి గదిలో తనదైన ప్రపంచంలో అమాయకంగా జీవిస్తూ ఉంటుంది. ఇది కథానికి కాదండి, కథ అసలు కాదు. ఇక్కడ మొదలవద్ది. నేర్చుకోవడం అనే పదానికి ఎలాంటి అద్భుతమైన వ్యవహారాన్ని సృష్టించాడో రచయిత. ప్రతిరోజు తాళం వేసుకొని వెళ్ళిపోతుంటే పక్కింటి వాళ్ళకి వీళ్ళకు తెలియదు అసలు. యాక్చువల్గా ఎవరు లేరు ఇంట్లో, ఇతను పెళ్లి చేసుకోలేదులే ఇతను అని అనుకుంటారు వాళ్ళు. ఒకరోజు కిటికీ ఓపెన్ చేసి ఉంటాడు, మర్చిపోతాడు, కిటికీ లాక్ చేయడు, తాళం మాత్రమే వేసుకొని తలుపుకు వెళ్ళిపోతాడు. ఆ రోజు శుక్రవారం. ఆ చుట్టూ ఉన్నటువంటి అమ్మాయిలందరూ ఆ సంఘంలో ఉండేవాళ్ళు ఆ ఇంటి ముందర నించుని ఆ రోజు ఎంటర్టైన్మెంట్ డే వాళ్ళకు. ఏం చేయాలి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటా కొద్దిగా సౌండ్స్ గలాట వినిపిస్తుంది లోపలికి. అరే సౌండ్ ఇక్కడి నుంచి వస్తుంది అని ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళింది. చూసారా, ఏమీ తెలియని అమాయకురాళ్ళు కిటికీ దగ్గరికి వెళ్ళింది అంటేనే నేర్చుకోవడం జరిగింది. వినడం అక్కడికి వెళ్ళింది. అటువైపు ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళని చూసి ఎవరు మీరు అని అడుగుతుంది. ఎవరు మీరు అనే దాంట్లో మొదటి నాలెడ్జ్ స్టార్ట్ అయింది. మీరెవరు అని వాళ్ళు అడుగుతారు. ఇంతలో అమ్మాయిలో కిటికీ దగ్గరికి రావడం, ఈ అమ్మాయి వాళ్ళతో, వాళ్ళు వీళ్ళతో ప్రశ్నలు సమాధానాలు. పరిచయాల వ్యవహారంలో తను ఎక్కడున్నాను అనే మనసులో మొదలవుద్దాం. ఏదో ఒకటి ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా బాహ్య ప్రపంచంలో. కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో ఈ ఇంట్లో నుంచి బయటపడాలి, వీళ్ళు ఎవరో తెలుసుకోవాలి అంటే మనిషికి అవసరం అనేది ఏర్పడితే ఆ అవసరానికి అనుగుణంగా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది
పని జరగకపోతే ఫెయిల్ అని, సక్సెస్ అయిపోతే సక్సెస్ అని మనిషి అనుకుంటూ ఉంటాడు. కానీ మనిషి చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. నాలెడ్జ్ అనేది స్టోర్డ్ ఇన్ఫర్మేషన్, విజ్డమ్ అనేది అప్లైడ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మనిషికి కావాల్సింది విజ్డమ్ ఫస్ట్, ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ రాయడం చదవడం నేర్చుకున్నవాడు మాత్రమే ఎడ్యుకేషనిస్ట్ అనుకుంటారు, పొరపాటు. ఇల్లిటరేట్ కూడా ఎడ్యుకేషనిస్టే. రాయడం చదవడం రాయనంత మాత్రాన వానిలో ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. వాడు ప్రతిరోజు ఎన్నో కొన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. తన ఇంట్లో బయట అన్ని చోట్ల వాడు ఖచ్చితంగా వాడికి తెలిసిన మదర్ టంగ్లో వాడు మాట్లాడి మన అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది వాడికి. ఎడ్యుకేషన్ అంటే నో విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్. జేఎన్ఎన్ ప్రేక్షకులకు మరోసారి వందనాలు. మళ్ళీ రేపటి శీర్షికలో మనం కలుద్దాం. Hi, this is Suman. Please subscribe to GNN. Enjoy.